నాకు దక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నానన్నా. ఇది కూడా మీ వల్లనే, మీరిచ్చిన ధైర్యమే అన్నా. ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్ లో, వరల్డ్ లో ఉండే టాప్ యూనివర్సిటీస్ లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా. అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న, ఆర్థికంగా మనకి స్తోమత లేదు, అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని. అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారన్నా. విదేశీ విద్యా దీవెనతో దాదాపు ₹1,00,00,000 వరకు ఈ అన్న నీకు అండగా నిలుస్తాడు, ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్నా. ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేమి బిగిన పట్టవలయు, పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు అని చెప్పారన్నా. ఇప్పుడు కూడా మీరు యువతకి అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా. మీరు ఏదన్నా పట్టుపట్టి చెయ్యాలనుకుంటే, చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అని మీరు అందరికీ భరోసానిచ్చారన్నా. ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా. మాల్కమ్ గ్లాడ్వెల్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ద అవుట్లయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా. అందులో 10,000 hours థియరీ అని ఒక థియరీ ఉంటదన్నా. అందులో ఏంటి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి 10,000 hours ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటన్నా, రెనాట్ ప్రొఫెషనల్స్. అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారన్నా. అలాంటిది మీరు ఆ 10,000 hours ప్రజల మధ్యలో గడిపారు కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్నా ఈ రోజు. అంతేకాకుండా నేను కూడా ఆ 10,000 hours థియరీని పాటిస్తానని, వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని, ఇది మీ దిల్షాద్ సార్, మీరు చెక్కిన శిల్పం ఇది, మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నించొని మాట్లాడతానని మీకు నేను మాటిస్తున్నానన్నా. మీలాంటి యంగ్ మినిస్టర్ చేతుల్లో రాష్ట్రం ఉన్నందుకు, మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త రిఫార్మ్స్, మీ ఐడియాలజీస్, సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి కళ అయిన గ్రామ స్వపరిపాలనను, ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మా యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారన్నా. మీరు మీ పాలన ఇలాగే దశాబ్దాల వరకు కొనసాగాలని కోరుకుంటూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, నేను చదువుకునేలా చేసిన మా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. జై జగనన్న, జై జై జగనన్న. ధన్యవాదాలు. అభినందనలు దిల్షాద్, శుభాశీస్సులు. నీ ఆత్మవిశ్వాసానికి పెద్దల ఆశీర్వాదం తోడై జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషిస్తూ